మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడలో దివంగత తాళ్ళూరి బాబు 6వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ శివారులోని తాళ్ళూరి బాబు శృతివనంలో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అభిమానులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తాళ్ళూరి బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు. తండ్రి ఆశయాలను కొనసాగించడమే తమ కుటుంబ లక్ష్యమని ఆయన కుమారుడు తాళ్ళూరి గంగాధర్ తెలిపారు. సేవా స్ఫూర్తితో తాళ్ళూరి బాబు ట్రస్టును ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. పార్టీలకు అతీతంగా కులమత భేదాలు లేకుండా పేదలు, నిరుపేదలు, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తామని చెప్పారు. విద్య, వైద్యం, ఆర్థిక సహాయం వంటి రంగాల్లో సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని గంగాధర్ స్పష్టం చేశారు. పెద్దలు నరేంద్ర రెడ్డి గారు కానీ, సురేందర్ రెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వర గారు కానీ వాళ్ళందరికీ యాక్చువల్ పోస్టర్ ఆల్రెడీ ఇనాగ్రేట్ చేశారు. సో ఇది ఫార్మల్గా అనౌన్స్ చేసినాం. ఈ రోజు నుంచి మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు ఏ విధంగా అయితే మేము వెన్నుదన్నుగా నిలుద్దాం అనుకుంటున్నామో, వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుందాం అనుకుంటున్నామో, వాళ్ళ యొక్క నిత్య జీవితంలో మేము ఒక భాగమై వాళ్ళ పెద్ద కుమారుడిగా నేను ఉందాం అనుకుంటున్నాను. ఈ ట్రస్ట్ ద్వారా ఖచ్చితంగా నా సేవా కార్యక్రమాలను కొనసాగించుకుంటూ పోతా. ప్రతి గ్రామం తిరుగుతాను, ప్రతి సర్పంచ్ కానీ వీళ్ళందరూ ఉంటారు. అందరినీ ఏకం చేసుకొని కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటమే ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఒక ఛానలైజ్ అయ్యి ప్రాపర్గా ఒక ఛానల్గా ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ పోదామని అనుకుంటున్నాను. ప్రతి విలేజ్కి కొంతమంది వాలంటీర్ని ఈ ట్రస్ట్కి అంటే ఏది బెటర్ ఉన్నది, ఆ విలేజ్లో ఉన్న కష్టాలు ఏమున్నాయని తెలుసుకోవడం కోసం కొంతమందిని ఆ విలేజెస్ నుంచి కొంతమంది మంచి వాళ్ళు తీసుకొని ఈ ట్రస్ట్ ద్వారా దాంట్లో వాళ్ళు కూడా సేవ, ప్రతి ఒక్కరు సేవ చేయాల్సిందే. ఇది ప్రతి విలేజ్ నుంచి కొంతమంది వాలంటీర్లు తీసుకొని వాళ్ళతో ఏ విధంగా వెళ్ళాలని ఆ విలేజ్కి సంబంధించినంత వరకు ఆ కార్యక్రమాలు తీసుకుంటూ ఇక నుంచి ఈ ట్రస్ట్ ద్వారానే ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వెళ్తామని. నిజంగా మన డోర్నకల్ నియోజకవర్గంలో ఇది ఒక శుభ పరిమాణం. ఖచ్చితంగా మనం ఈ ట్రస్ట్ ద్వారా ప్రజల యొక్క మనోభావాలు, ఇబ్బంది ఉంది, సమస్యలు ఉన్నాయి, ఎవరికైనా చెప్పుకోవాలనుకుంటే మనం సర్పంచ్గానో ఏదో ఊర్లో చేసుకుందాం అనుకున్నాం, కానీ మనం ఈ యొక్క ట్రస్ట్ ద్వారా కూడా సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పేసి అన్నయ్య ముందుకు రావడం చాలా శుభపరిణామం. అదేవిధంగా అన్నయ్యను ఈరోజు వాళ్ళ యొక్క అంటే నాన్న యొక్క ఆశయం, మా బాబు గారి యొక్క ఆశయం కోసం నేను నిలబడతాను, నేను మీ వెంట ఉంటాను, మీ వెంట ఉంటా అని చెప్పేసి ఇంత ధైర్యం ఇచ్చిన అన్నయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఇదే సందర్భంగా అన్నయ్య యొక్క ఆశయాన్ని కూడా మా యొక్క సమస్యలు ఉన్నాయి అది చెప్పుకోవడానికి కూడా నేను ముందుండి నేను కూడా ఈ భాగస్వామ్యంలో నేను పాల్పంచుకుంటూ ఖచ్చితంగా సమస్య అనేదే కాదు, సమస్యని పరిష్కార మార్గంలో తీసుకెళ్ళడానికి అన్నయ్య ఉన్నందుకు నేను కూడా ఆ యొక్క ఆశయం కోసం, ప్రజల యొక్క కృషి కోసం, ప్రజల యొక్క సమస్యలను పరిష్కార మార్గంలో తీసుకోవడానికి నేను మీ వెంట ఉంటా అని చెప్పేసి అన్నయ్యను సభముఖంగా ఈరోజు యొక్క మన బాబు గారి యొక్క ఆశయం కోసం ఇలా ఇంతమంది అభిమానులు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు. ఈరోజు తాళ్ళూరి బాబు గారి 6వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులైన తాళ్ళూరి గంగాధర్ గారు బీద ప్రజల కోసము నిత్యం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు వారు తాళ్ళూరి బాబు గారి ట్రస్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్క బీదవారికి చేరువవ్వాలని, ఖచ్చితంగా వారి వెంట పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా ప్రజలందరూ ముందుకు రావాలని, నాయకులు కూడా వారిని కలుపుకొని ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలందరికీ చేరువయ్యేలాగా ముందుండాలని కోరుకుంటూ, అలాగే తాళ్ళూరి బాబు గారు గత 40 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తూనే ఉన్నారు. వారు ఈరోజు మన మధ్య లేకపోవడం మా కుటుంబానికి, డోర్నకల్ మండలానికే తీరని లోటని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తాళ్ళూరు బాబు గారి 6వ వర్ధంతి జరుగుతున్న సందర్భంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ గిరిజనులను ఎదిగే విధంగా ప్రోత్సహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి తాళ్ళూరి బాబు గారు. ఈరోజు ఆయన 6వ వర్ధంతి నాడు తాళ్ళూరి బాబు గారి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. పార్టీలకు అతీతంగా ఈ సమాజానికి తాళ్ళూరి బాబు గారి ఆశయాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ ట్రస్ట్ ద్వారా
అనేక మందికి సేవా కార్యక్రమాలు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వర్ధంతి కార్యక్రమంలో తాళూరు బాబు గారు ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది. అదే ఏ పార్టీకి అతీతంగా లేకుండా అందరికీ కోఆపరేట్ చేయటం. ఎందుకంటే ఆయన పేరు ప్రతిష్ట, ఆయన కూడా గతంలో కూడా ఇలాంటి కార్యక్రమం చాలా చేశారు. ఎందుకంటే అందరు ఐక్యతంగా ఉండాలి, అందరు కలిసి ఉండాలి. ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, అన్ని పార్టీ కలిసి ఏ చేయాలి. ఎందుకంటే అందరి వాడు, అందరి అభిమానించేవాడు తాళూరు బాబు గారు. ఆ వర్ధంతి కార్యక్రమంలో ఈ పార్టీ పరంగా కాదు, ఆయన ట్రస్ట్ను కొనసాగించాలి. ఇదే గంగాధర్ గారు ఎందుకంటే తన పేరును ప్రతిసారి వర్ధంతి కార్యక్రమాలలో పెద్ద ఎత్తున చేయటం చాలా సంతోషం. ఎందుకంటే ఆయనకు గుర్తు లేనప్పుడు ఈరోజు అందరికి గుర్తు వచ్చేస్తుంటారు. ఎందుకంటే ఆయన గుర్తు రావాలని ఆయన చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఈ ట్రస్ట్ కార్యక్రమం కొనసాగించాలని